మీరు గోడకు కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొడతా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ మేకు సడన్గా ఇలా బెండ్ అయిపోతుంది, ఎక్కడో ఒక చోట బెండ్ అవుతుంది. అలా బెండ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ మేకును బలమైనటువంటి సర్ఫేస్ మీద పెట్టి స్ట్రైట్ చేస్తారు. స్ట్రైట్ చేసి మళ్ళీ ఆ మేకును మీరు గోడలో పెట్టి కొట్టారనుకోండి, ఎక్కడ బెండ్ అవుతుందో చెప్పండి. అంతకుముందు ఎక్కడ బెండ్ అయిందో మళ్ళీ అక్కడే బెండ్ అవుతుంది. అనగా ఆ మేకులో ఎక్కడో ఒక చోట సాఫ్ట్నెస్ ఉంది, బెండ్ అయ్యే తత్వం ఉంది. మన భాషలో బలహీనత ఉంది. కాబట్టి బలహీనంగా ఉన్న ఏరియాలోనే ఆ మేకు బెండ్ అవుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడో ఒక చోట మన జీవితంలో కూడా ఒక వీక్నెస్ ఉండే ఉంటుంది. ఎక్కడో చోట మన ఆత్మీయతలో బలహీనత ఉండే ఉంటుంది. సైతాను మన మీద బలంగా దాడి చేసినప్పుడు మనం ఎక్కడ వంగిపోతామో తెలుసా? ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో అక్కడే వంగిపోతాం. ఒకసారి అక్కడ వంగావు అని అంటే సైతాను మౌనంగా ఉండడు. ఎందుకని? వాడికి లొంగావు కాబట్టి మళ్ళా నేను అక్కడే బెండ్ చేస్తాడు.